మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో నిలువు దోపిడీని అరికట్టాలని తెలంగాణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఉప వైద్యాధికారి కేశ రవికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సంకు శ్రీనివాస్ మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలుపు దోపిడీని అరికట్టాలని తెలంగాణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఉప వైద్యాధికారి కేశ రవికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ యువజన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సుంకు శ్రీనివాస్ మాట్లాడుతూ మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు వైద్యులు ప్రభుత్వం నిర్ణయించిన కన్సల్టెంట్స్ ఫీజ్ బోర్డులను ప్రతి ఆసుపత్రి వారు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు సంబంధించిన ఫీజు బోర్డు, ల్యాబ్ పరీక్షకు సంబంధించిన ఫీజు బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ప్రైవేట్ ఆసుపత్రి వారు ఎక్కువ వసూలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ చేసిన తర్వాత ఆసుపత్రుల్లోని నర్సులు కంపౌండర్లు 3,000 నుంచి 5,000 వరకు ఇస్తేనే పేషెంట్ని బయటకు తీసుకొని వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.